హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఈ వీడియో అయితే ఖచ్చితంగా బిగినర్స్ కోసమే చేస్తున్నాను. బిగినర్స్ కొంతమంది అడిగారు, సార్ ఈఎంఐ అప్లై అయితే చేసుకుంటున్నారు, అది ఏ విధంగా అప్లై చేయాలనేసి మాకు తెలియటం లేదనేసి. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఇప్పుడు మనము ఈఎంఐని ఈ విధంగా అప్లై చేస్తాం. బట్ బిగినర్స్ కాబట్టి వాళ్ళకి ఈఎంఐ ఎలా అప్లై చేయాలో తెలియదు, కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఈఎంఐని ఎలా అప్లై చేస్తారనేది తెలిసిన వాళ్ళైతే ఈ యొక్క వీడియో చూడాల్సిన అవసరం అయితే ఉండదండి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఆల్రెడీ అప్లై చేశానండి స్క్రీన్ మీద ఈఎంఐలో. వాటిని ఏ విధంగా డిలీట్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఈఎంఐ ఇక్కడ టచ్ చేసేప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈఎంఐ అనేది కనిపిస్తుంది కదా, ఈఎంఐ 20 అండ్ 50 అని కనిపిస్తున్నాయి కదండి. ఓకే, సో ఫస్ట్ వీటి మీద టచ్ చేసి నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి అగైన్ ఎట్లా ఈఎంఐని యాడ్ చేస్తామని చూడండి. పైన ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, ఏ విధంగా ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి పైన ఎఫెక్ట్స్ అని కనిపిస్తుందా, ఈ ఎఫెక్ట్స్ మీద నేను టచ్ చేస్తానండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ని టచ్ చేస్తున్నాం. ఓకే అండి, ఈ ఎఫెక్ట్స్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, బోలింజర్ బ్యాండు, ఈఎంఏ క్రాస్, ఎంఏసిడి, మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్. సో ఈ విధంగా ఉంటుంది. సో మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని మనం టచ్ చేయొచ్చండి. ఒకసారి టచ్ చేస్తుంటే ఒక ఈఎంఏ ఇక్కడ చూడండి 9 ఈఎంఏ అనేసి ఈ యారో మార్క్ దగ్గర, కింద ఉన్న యారో మార్క్ దగ్గర ఒకసారి అప్లై అయింది చూడండి. ఓకేనా. సో ఇప్పుడు నేను అగైన్ నాకు 2 ఈఎంఏలు కావాలి కాబట్టి నెక్స్ట్ అగైన్ ఇంకొకసారి మూవింగ్ యావరేజ్ని టచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైందండి, 2 ఈఎంఐలు అయితే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ కొద్దిగా జూమ్ చేస్తున్నానండి. రైట్, ఇప్పుడు స్క్రీన్ జూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈఎంఐ 9 నుంచి చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం. సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదండి, ఒకసారి గమనించండి. ఇక్కడ సెట్టింగ్ మధ్యలో మిడిల్లో చూడండి, ఇది సెట్టింగ్ సింబల్. ఓకే, ఈ సెట్టింగ్స్ సింబల్స్లోకి వెళ్ళాం. ఇక్కడ చూడండి 9 అని ఉంది కదా, ఈ 9ని నేను ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 కావాలనుకుంటున్నా. ఓకే, 20 చేశానండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం కనిపిస్తుందండి, స్టైల్ అని కనిపిస్తుంది. స్టైల్లోకి వెళ్ళండి. నాకు ఆల్రెడీ ఇక్కడ బ్లూ కలర్లో ఇచ్చింది. సో నేనేం చేస్తున్నా, నాకు గ్రీన్ కలర్ కావాలి అనుకుంటున్నా 20 ఎంఏకి. సో గ్రీన్ కలర్ అప్లై చేశాను. కింద చూడండి 4 డాష్ ఇచ్చాడు. సో ఇది ఏంటంటే లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్లో, థిక్నెస్ ఏ విధంగా కావాలని. సో నేను 3rd ప్లేస్కి చేశాను. ఇప్పుడు ఏమైందండి, 20 ఈఎంఏ అప్లై అయింది. కలర్ చేంజ్ కావాలనుకున్నాం, కలరు చేంజ్ అయింది. సో ఈ విధంగా ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఈఎంఏ ఏం కనిపిస్తుంది, 9 కనిపిస్తుంది. సో 9 ఈఎంఏ ఇప్పుడు ఏమవుతుంది మన స్క్రీన్ మీద, 9 ఈఎంఏ 20 ఈఎంఏ ఫామ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా, బట్ నాకు 9 ఈఎంఏ కూడా వద్దు, ఇక్కడ 50 కావాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తామండి, ముందులాగే ఫస్ట్ ఇన్పుట్స్లోకి వెళ్దాం, స్టెప్ బై స్టెప్. ఇన్పుట్స్లోకి వెళ్ళి ఎరేస్ చేస్తున్నా, 50 ఈఎంఏని అప్లై చేశాను. నెక్స్ట్ స్టైల్లోకి వెళ్తున్నా, దీన్ని ఏం చేస్తున్నా, రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నా. ఇక్కడ చూడండి కింద డాష్ కనిపిస్తున్నాయి కదా, లైన్ థిక్నెస్ 3rd ప్లేస్కి చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనకు స్క్రీన్ మీద 20 ఈఎంఏ అండ్ 50 ఈఎంఏ కనిపిస్తుంది. రైట్, ఇక్కడ దాకా ఈఎంఏ సెట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈఎంఐని లోపల నుంచి కూడా ఎలా సెట్ చేయాలనేసి ఇంకొకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి స్క్రీన్ మీద 20 అండ్ 50 ఈఎంఐ అనేసి. ఇవి కనిపించకూడదు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ చూడండి, ఇక్కడ చిన్న యారో మార్క్ కనిపిస్తుందా, ఈ యారో మార్క్ మీద ఏం చేస్తామండి, ఇలా టచ్ చేయండి. అలా టచ్ చేస్తే ఇప్పుడు చూడండి, మీరు అప్లై చేసిన 2 ఇండికేటర్స్ ఇస్తే ఓన్లీ 2 అని సింబల్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈఎంఐ అనేటివి కనిపించకుండా హైడ్ అయినాయి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈఎంఐలో ఏదైనా సెట్టింగ్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా మళ్ళీ ఏం చేస్తామంటే ఈ ఆరో మార్క్ మీదనే టచ్ చేస్తాం. చేస్తే అప్పుడు ఏమొస్తుంది, 20 ఈఎంఐ కనిపిస్తుంది, 50 ఈఎంఐ కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే విషయాన్ని గమనిద్దాం. సో ఇప్పుడు నాకు దీంట్లో హైడ్ చేయాలనుకుంటున్నా, ఈఎంఐ కనిపించకూడదు అని హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్లోనే ఐ సింబల్ కనిపిస్తుంది. ఈ ఐ సింబల్ మీద టచ్ చేశాను, గమనిస్తున్నారు కదండి. ఐ సింబల్ మీద టచ్ చేస్తే మనకు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ 2 ఈఎంఐలు ఉండేటివి, ఇప్పుడు ఓన్లీ రెడ్ కలర్ ఈఎంఐగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది 50 ఈఎంఐ, ఇది కూడా నాకు వద్దు అనుకుంటే ఈ ఐ సింబల్ మీద టచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓకే అండి, 2 ఈఎంఐలు హైడ్ అయినాయి. ఇప్పుడు ఈ ఈఎంఐలు కూడా ఇక్కడ నాకు కనిపించకూడదు అంటే అగైన్ నేను యారో మార్క్ మీద టచ్ చేస్తాను, అవి కూడా ఈ విధంగా ఇన్సైడ్కి మూవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈఎంఐ వల్ల ఏంటి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ సెట్టింగ్ ఇక్కడ దాకా అయిపోయింది కదండి. ఇప్పుడు అగైన్ మళ్ళీ 20 ఈఎంఐ చూడండి, ఇప్పుడు అన్హైడ్ చేసామనుకోండి మళ్ళీ స్క్రీన్ మీద మీకు అప్లై అవుతుంది. ఈ ఐ సింబల్ మీద మళ్ళీ టచ్ చేస్తున్నానండి, 20 ఈఎంఐ టచ్ చేశాను. ఇప్పుడు చూడండి 20 ఈఎంఐ అప్లై అయింది. అలాగే 50 ఈఎంఐ టచ్ చేశాను, 50 ఈఎంఐ షో అవుతుంది. సో ఇక్కడ నాకు సబ్జెక్ట్ ఏంటి, ఈఎంఐ క్రాస్ ఓవర్ అంటాం. సబ్జెక్ట్ ఏంటంటే ఈఎంఐ క్రాస్ ఎక్కడైంది ఒకసారి గమనించండి. ఇక్కడ ఈఎంఐ క్రాస్ అయింది, 20 ఈఎంఐ అండ్ 50 ఈఎంఐ, 20 ఈఎంఐ 50 ఈఎంఐ క్రాస్ అయింది. ఇప్పుడు 50 ఈఎంఐ రెడ్ కలర్లో ఉంది, బాగా గమనించండి. ఎక్కడైతే 50 ఈఎంఐ ఇలా అప్ సైడ్కి వచ్చి
20 ఈఎంఐ గ్రీన్ కలర్ వేసుకున్నాం కదండి. సో అందుకు ఆటోమేటిక్గా రెడ్ కలర్ ఈఎంఐ పైకి ఉంది, గ్రీన్ కలర్ ఈఎంఐ కింద ఉంది. సో అంటే ఇక్కడ మార్కెట్ బేరిష్ అవుతోంది లేదా ట్రెండ్ రివర్సల్ అవుతుందని తెలుస్తుంది. అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ ఫాల్ అనేది చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ క్రాస్ ఇక్కడ అయిందండి. నెక్స్ట్ ఈఎంఐ క్రాస్ ఎక్కడైంది, ఇక్కడ క్రాస్ అయిందండి. ఇక్కడ క్రాస్ అవ్వడానికి ట్రై చేసింది బట్ సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ వరకు క్రాస్ అయింది అనుకుందాం. ఫాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ దాకా ఫాల్ అయిందండి. సో ఈఎంఐ బేస్ మీద చూసుకుంటే ఒక ఫాల్ అనేది మీకు మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. 25,111 రూపీస్ నుంచి 24,627 వరకు ఈఎంఐ బేస్ మీద ఒక మంచి మూమెంట్ అయితే మీకు లభించింది. ఎలా అంటే ఇక్కడ చూసుకోండి, ఈ కంటిన్యూ ఫాల్ అనేది మీకు ఇక్కడ వరకు కంటిన్యూ ఫాల్ అనేది ఈఎంఐ 2050 ఈఎంఐ ద్వారా జరిగింది. ఇది 2050నే అప్లై చేసుకోవాలంటే అలా ఏం లేదండి. 5 ఈఎంఐ 9 ఈఎంఐ కూడా అప్లై చేసుకుంటారు. సమ్ పీపుల్స్ 920 ఈఎంఐ అప్లై చేసుకుంటారు. కొంతమంది 15-20 ఈఎంఐ అప్లై చేసుకుంటారు. ఏ ఈఎంఐ అప్లై చేసినా దాని మీద మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఏ ఈఎంఐ ద్వారా నాకు ఏ విధమైన మూమెంట్ క్యాప్చర్ అవుతుంది అనేసి మీరు ఓన్గా మీకు నచ్చిన ఈఎంఐని అప్లై చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని అగైన్ కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని మనం ఏం చేస్తానంటే ఫ్రీ టైంలో కామెంట్ని చూసి మళ్ళీ అగైన్ మీకు రిప్లై అనేది ఇస్తానండి. ఇక్కడ చూడండి ఈఎంఐ ఎక్కడెక్కడ క్రాస్ అయిందనేసి నేను ఇక్కడ సర్కిల్స్ అప్లై చేస్తున్నాను. ఓకే అండి, ఈ విధంగా ఈఎంఐ క్రాస్ అయిన తర్వాత చూడండి మీకు ఎలా మంచి ఒక మార్కెట్లో మూమెంట్ అనేది క్యాప్చర్ చేసే అవకాశాలు వస్తున్నాయి. ఒకసారి గమనించండి. ఈరోజు చూశారు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఈఎంఐ వెంటనే వెళ్ళి అప్లై చేసిన వెంటనే ట్రేడ్ తీసుకోవడం కాదండి. ఈఎంఐ ఎలా మూవ్ అవుతుంది అనేసి ఒకసారి ఖచ్చితంగా మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి ఈఎంఐ ఇక్కడ క్రాస్ అయిన తర్వాత ఎక్కడ క్రాస్ అయిందండి, ఒకసారి వాల్యూ అప్లై చేసి చూద్దాం. ఆల్మోస్ట్ 25,088 దగ్గర నుంచి మరి ఆల్మోస్ట్ ఈఎంఐ ఇక్కడ క్రాస్ అయింది. ఎక్కడండి, ఇక్కడ క్రాస్ అయింది. సో 25,088 అంటే సేమ్ అండి. ఇక్కడ నుంచి అగైన్ కంటిన్యూ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మనకు ఈఎంఐ మూవ్ అయింది. ఈఎంఐ ఇక్కడ మళ్ళీ 25,390 అంటే 25,400 వరకు ఈ యొక్క గ్యాప్ అంతా మనకు ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ అయితే వచ్చిందండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో ఈ హై అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా మార్కెట్లో ఈఎంఐ బేస్ మీద ఎలా ట్రేడ్ చేస్తారంటే ఈఎంఐ ద్వారా కూడా మనకు అప్ ట్రెండ్ వెళ్తుందా డౌన్ ట్రెండ్ వెళ్తుందా అనేసి. ఇంకొకటండి, ఏ ఇండికేటర్ అయినా కానీ 100% వర్క్ అనేది ఎప్పుడు జరగదండి. దాన్ని మీరు కొద్దిగా గమనించాల్సి ఉంటుంది. కీ పాయింట్స్ చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 2, మార్కెట్లో ఎనీ గుడ్ న్యూస్ కానీ ఎనీ బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఎటువంటి ఇండికేటర్స్ కూడా ఆ యొక్క వోలటాలిటీలో వర్క్ అవ్వండి. పాయింట్ నెంబర్ 3, సైడ్ వేజ్ మార్కెట్లో కూడా ఈఎంఐస్ అంతగా వర్క్ అవ్వవు. సో దానివల్ల ఏంటంటే ఈఎంఐని అప్లై చేసిన తర్వాత దాని మీద మీరు కనీసం 1 month అయినా బ్యాక్ టెస్ట్ చేయాలండి. ఓకే అండి, ఇప్పుడు ఈఎంఐని ఎలా అప్లై చేయాలని చూసాము, అలాగే ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలో చూసాము. దాని తర్వాత హైడ్ కావాలనుకుంటే ఎలా హైడ్ చేసాము, ఎప్పుడు అన్హైడ్ కావాలనుకుంటే అన్హైడ్ ఎలా చేయాలని కూడా చూసామన్నమాట. ఐ హోప్ అండి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా క్లారిటీగా ఈఎంఐని ఎలా అప్లై చేసుకోవాలా, ఈఎంఐ క్రాస్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమాత్రం కూడా మీకు ఉపయోగపడినట్లయితే బిగినర్స్కి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేసి మన ఛానల్లో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.